బేసిక్గా మనకి జాబ్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనందరం చేసే తప్పు ఏంటో తెలుసా? ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్లో జస్ట్ శాలరీ చూసుకొని, ఆ శాలరీ బ్రేకప్ ఉంటుంది, అది చూసుకొని స్టైల్గా రజనీకాంత్ లాగా సంతకం పెట్టేసి వెళ్ళిపోతాం. మీరు చేసే అతి పెద్ద తప్పు ఆఫర్ లెటర్ చదవకుండా సైన్ పెట్టడం. అస్సలు ఇలాంటి తప్పు చేయకండి. బేసిక్గా ఆఫర్ లెటర్ అనేది చాలా పేజెస్ ఉంటాయి, చదవాలంటే ఎవరికైనా చిరాకుగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు, ఇంకా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, ఇదిగో నీ ఆఫర్ లెటర్ సైన్ పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి అంటారు. అలా చేయకండి. ఆఫర్ లెటర్ తీసుకోండి, నీట్గా చదువుకోండి, స్టెప్ బై స్టెప్ మొత్తం చదువుకోండి. ఏదన్నా స్టెప్ అర్థం కాలేదు అంటే వెళ్ళి హెచ్ఆర్ని అడగండి. సో ప్రతిదీ చదవండి, పాయింట్ టు పాయింట్ చదవండి. అండ్ ఆఫర్ లెటర్లో ఉన్న పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ చేయాలి అనుకుంటే బేసిక్గా మీరు చేయలేరు. ఎందుకు అంటే హెచ్ఆర్లు వాళ్ళు చేయగలరు. ఎందుకంటే ఆఫర్ లెటర్లో ఈ అంశాలు ఇవి ఉన్నాయని మీకు తెలియదు కాబట్టి మీరు క్వశ్చన్ చేయలేరు. వాళ్ళకి తెలుసు కాబట్టి ఆఫర్ లెటర్లో ఆల్రెడీ మెన్షన్ చేసాము, నువ్వు సంతకం పెట్టావు, ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నావు అంటారు. అందుకనే ఆఫర్ లెటర్ అనేది మొత్తం చదవండి. లేదు మీకు ఇప్పుడు చదవడానికి టైం లేదు, తొందరగా సంతకం పెట్టమంటున్నారు, ఫోటో తీసుకోండి. మొత్తం అన్ని పేజెస్ నీట్గా ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఇప్పుడైతే నేను సంతకం పెట్టను, నేను ఆఫర్ లెటర్ చదివిన తర్వాత సంతకం పెడతా అని చెప్పానండి. ఎవడు ఫోర్స్ చేయడు. బలవంతంగా ఖైదీలో చిరంజీవిలాగా మీ ఫింగర్ ప్రింట్స్ ఏం పెట్టుకోడు. ఖైదీలో చిరంజీవిలాగా, సలార్లో ప్రభాస్ లాగా మీ ఫింగర్ ప్రింట్స్ ఏం తీసుకోరు. సో 1 డే టైం ఖచ్చితంగా ఎవడైనా ఇస్తాడు. ఏ తలక మాసినోడైనా ఇస్తాడు. ఇవ్వలేదంటే వాడికి మించి తలక మాసినోడు ఇంకోటి ఉండు. అలాంటి కంపెనీలో మీరు చేయడం కూడా వేస్టే. సో టైం తీసుకొని నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి. బేసిక్గా చాలా వరకు మనం చేసే మిస్టేక్లు ఆఫర్ లెటర్ చదవకపోవడమే. అండ్ ఇంకో థింగ్ కూడా, కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అంటే 2 వస్తాయి. ఆ రెండిటికి తేడా ఏంటి అంటే, అపాయింట్మెంట్, దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాంలేండి. ఫస్ట్ అయితే ఆఫర్ లెటర్లో ఉన్నాయి మొత్తం నీట్గా చూసుకోండి ఖచ్చితంగా. అండ్ శాలరీ కూడా సిటీసీ అనేది చాలా వరకు రాంగ్గా మెన్షన్ చేస్తారు. సో మీరు మొత్తం చూసుకోండి. అందులో మీరు మ్యాక్సిమం మెయిన్ చూడాల్సింది నెట్ శాలరీ. నెట్ శాలరీ ఏంటి అంటే మీ చేతికి వచ్చే శాలరీ. ఖచ్చితంగా మీరందరూ ఏం చేస్తారు, సిటీసీ చూసుకుంటారు, ఆ సిటీసీ బై 12 వేసుకుంటారు. లేదు అంటే ఆ సిటీసీనే ఒరిజినల్ శాలరీ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మీరు చూసుకోవాల్సింది అది కాదు. శాలరీ బ్రేకప్లో నెట్ శాలరీ అని ఉంటుంది. ఆ నెట్ శాలరీ ఎంత అయితే మెన్షన్ చేశారో అదే మీ చేతికి వచ్చేది. దట్ మీన్స్ మీ బ్యాంక్ అకౌంట్లో పడే శాలరీ. సో అదైతే ఖచ్చితంగా అయితే చూసుకోండి. చాలామంది నన్ను అడిగిన వాళ్ళల్లో శాలరీ విషయంలో చాలా వరకు డౌట్లు ఉన్న వాళ్ళకి మెయిన్ ఉన్న మేజర్ డౌట్ సిటీసీకి చేతికి వచ్చేదానికి తేడా తెలియకపోవడం. నెట్ శాలరీ అయితే ఫస్ట్ చూసుకోండి. అందులో ఎంతైతే మెన్షన్ చేశాడో అన్నా పైసలతో సహా మీకు శాలరీ క్రియేట్ అయ్యిద్ది. ఓకే. అండ్ ఆ శాలరీలోనే మీకు కటింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఎంత కటింగ్ అవుతుంది ఏంటి అనేది కూడా చూసుకోండి. సో పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది ఏంటి, ఈ డీటెయిల్స్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మొత్తం అంతా ఓకే. లేదు మీకు ఇబ్బంది కలిగించే పాయింట్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి అడగండి. నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు, నాకు ఇది అర్థం కాలేదు, సో ఇదేంటి, ఈ పాయింట్ ఏంది అని చెప్పి అడగండి. మ్యాక్సిమం చాలామంది తప్పించుకుందామని ట్రై చేస్తారు. మీరు ఇంకా బెటర్ ఆ పాయింట్ గూగుల్లో చూసుకోండి. ఓకే. సో మొత్తం చూసుకొని నీట్గా అంతా ఓకే అయితేనే ఆఫర్ లెటర్ సైన్ పెట్టి పంపించండి. మనకేంది, మనకి జాబ్ రావడం ఇంపార్టెంట్. ఆఫర్ లెటరా ఐటీ అని చెప్పి రజనీకాంత్లో స్టైల్గా సైన్ పెట్టి ఇచ్చేస్తాం. అదే మీరు చేస్తున్న మ్యాక్సిమం మిస్టేక్. మ్యాక్సిమం కాదు, ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న మిస్టేక్. కళ్ళు మూసుకొని సంతకం పెట్టమంటే పెట్టేయడమేనా భయ్యా? చూసుకోవాలి కదా ఏమున్నాయి, ఏం రాశాడు, ఏమో నీ ఆస్తి మొన్న తీసేసుకుంటాడని చెప్పి రాశాడేమో, ఎవడికి తెలుసు. రేపు పొద్దున్న నేను ఏదన్నా కేసులో ఇరికిస్తే నా దాంట్లో సంతకం పెట్టాడు, సో ఏం జరిగినా నేనే బాధ్యుని అని చెప్పి మెన్షన్ ఉంది ఇందులో, సంతకం పెట్టేశాడు, అయిపోయింది. చూసుకోండి, ప్రతి ఒక్కటి చూసుకోండి. చూసుకొని అడగండి. మీరు అడిగే క్వశ్చన్లకి హెచ్ఆర్లు భయపడాలి భయ్యా. యాజ్ ఏ హెచ్ఆర్ నేను మాట చెప్పకూడదు, కానీ హెచ్ఆర్లు భయపడాలి. హెచ్ఆర్లు చూసి ఎప్పుడు భయపడకండి. హెచ్ఆర్ కూడా మీలాంటి ఎంప్లాయే, వాడు కూడా మనిషే. వాడికి 4 చేతులు ఉండవు, వాడికి 2 చేతులే ఉంటాయి. సో మీరు అడగండి, అడగడంలో తప్పే లేదు. ఇంకా అడగపోవడమే తప్పు. నేను చెప్తున్నాను కదా, మీరు అడగకపోవడమే తప్పు. అడగండి, అస్సలు మొహమాట పడగద్దు, ప్రతిదీ అడిగేసేయండి.
ఓకే. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ ఇంకోటి, ఆఫర్ లెటర్ అనేది ఒరిజినల్ మీ దగ్గరే ఉండాలి. ఖచ్చితంగా ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి, జిరాక్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒరిజినల్ కంపెనీ వాళ్ళ దగ్గర పెట్టుకొని మీకు జిరాక్స్ ఇస్తారు. ఏంటి రేపొద్దున ఏదన్నా తేడా జరిగితే ఒరిజినల్లో మోడిఫై చేసేస్తారు. అస్సలు ఇలాంటివి పెట్టుకోవద్దు. ఒరిజినలే మీ దగ్గర ఉండాలి, జిరాక్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఒరిజినల్ అనేది మీ దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా. ఒరిజినల్ ఇవ్వకపోతే అది జిరాక్స్ అనిపిస్తే ఒరిజినలే అడగండి. ఒరిజినల్ అనేది మీ దగ్గర ఉండాలి అంతే. ఓకే. సో నాకు తెలిసి ఆఫర్ లెటర్లో ఉన్న డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటాను. మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా చదివే సైన్ పెట్టండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నో ప్రాబ్లం, నేనైతే ఖచ్చితంగా మీ కామెంట్స్కి హెల్ప్ చేస్తాను, మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ వైల్డ్ వైబ్స్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్.